హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అదేదో కాదు, పెద్దమ్మ తల్లి గుడి అండి. జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాము. ఇక్కడ దువ్వాడలో బయలుదేరి ఇక్కడ ట్రైన్ పట్టుకొని కాచిగూడ వెళ్ళాము. కాచిగూడలో ఒక ఆటో బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి మధురానగర్లో స్టే చేసాము. అక్కడ నుండి ఇంకో ఆటో పట్టుకొని వెళ్ళడం జరిగింది. అయితే కాచిగూడలో మాత్రం ఆటో బార్గెనింగ్ చేయడానికి చాలా కష్టమైపోయింది. చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. కాకపోతే కొంచెం ఎవరైనా తెలుసుకొని ఎంత దూరం ఉంటుందో మనం ఎస్టిమేట్ చేసుకుని దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది మాట్లాడుకోవాలి అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లోని. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారంటే గట్టిగా వేస్తారు రేట్లు అనేది. మేమైతే జస్ట్ 200 రూపీస్ ఇచ్చాము ఆటోకి. 4 మెంబర్స్ కూర్చున్నాము. మధురానగర్ వరకు వెళ్ళాము. ఆటో వాడు కూడా చాలా ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయాడు. అంత కన్ఫ్యూజింగ్ ఉంది రూట్స్ అన్నీ. అయితే ఇక్కడ హైదరాబాద్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఉందండి. ఎక్కడైనా లొకేషన్ మనకు తెలియకపోతే అక్కడ మెట్రో యొక్క స్తంభం ఉంటుంది కదా, ఆ నెంబర్ చెప్పినా సరే ఆ లొకేషన్కి ఎగ్జాక్ట్లీ ఆటో వాడు కానీ బస్సు కానీ తీసుకెళ్తారనమాట. ఆ ఏరియాలో ఏ ఏరియాలోకి వస్తుందో కూడా మనకి తెలిసిపోతుంది. దాని ప్రకారం బాగానే మేము పెద్దమ్మ తల్లి గుడికి ఇలాగ ఆటోలో చేరుకున్నాము. ఇక్కడ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా వెహికల్స్ కొన్ని అలౌ చేయట్లేదు. ఇది సింహద్వారం అనమాట అమ్మవారిది. ఇక్కడ సింహద్వారం నుండి ఇలాగ లోపలికి వెళ్ళాము. ఇక్కడ బయట నుండి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి గోపురం అనమాట. ఆ పక్క నుండి ఇలాగా లెఫ్ట్ సైడ్ నడుచుకొని వెళ్తే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి, అలాగే వంటలు వండుకోవడానికి, స్టే చేయడానికి కూడా అక్కడ షెడ్స్ అవి ఉన్నాయి. ఇలాగ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ముందుకి. చూస్తున్నారు కదా, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్ని. ఎంజాయ్ చేస్తూ అలా ముందుకి కొనసాగామన్నమాట. కొద్దిసేపట్లో అలాగా కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైతే మొక్కుబళ్ళు తీర్చుకుంటారో ఆ ఏరియాకి వెళ్ళాము. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఏరియా ఇక్కడ మనం కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ ఇటువంటి వాటిని ఇక్కడ మొక్కుబడి కోసం పూజ చేస్తుంటారనమాట. మళ్ళీ మనం ఫస్ట్ ఆ ఏరియాకి వెళ్ళి తిరిగి మా పోతుని తీసుకొని వస్తాము. తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటాం అనమాట. ఇంకా మాకన్నా ముందే చాలామంది వచ్చి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు పండగ అనేది. ఇప్పుడు మా వాళ్ళు పండగ అనేది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. ఇలాగా మా అమ్మగారు తీసుకొని పోతుని తీసుకొని వచ్చారు ఇక్కడ ఈ ఏరియాకి, ఇక్కడ పూజ చేయడానికి అనమాట. అక్కడ పూజ చేయడానికి కూడా మనము డైరెక్ట్గా చేసుకోకుండా టెంపుల్ తరపున మెంబరు ఉంటారు. వాళ్ళు మొత్తం పూజ అనేది ఎలా చేయాలనేది వాళ్ళు మొత్తం అంతా చేస్తారనమాట. మాకు తెలియక నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో రీజన్లోనే ఎలా ఉంటుందో అలాగే ముందుగా పూజ చేసాము. కానీ అలా కాదు, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ టెంపుల్ యొక్క రిప్రజెంటేటివ్ వాళ్ళు మొత్తం అంతా చేస్తారని చెప్పగానే మళ్ళీ అక్కడ తీసుకొచ్చి కొంచెం మిగతా కార్యక్రమం అంతా మొదలుపెట్టామన్నమాట. ఇక ఈవిడ టెంపుల్ రిప్రజెంటేటివ్ అండి. రెడ్ కోట్ వేసుకున్నారు కదా యూనిఫామ్ లాగా, ఆవిడ మొత్తం అంతా చూస్తారు. అక్కడ పోతికి ఏమేం చేయాలి కడిగేసి, తర్వాత కుంకుమ పసుపు బొట్లు అన్నీ కూడా పెట్టడం అన్నీ కూడా ఆవిడ చెప్పారనమాట. ఎలా చేయాలి ఇక్కడ పూజ విధానం అది ఎలా ఉంటుందనేది ఆవిడ మాకు చేసి చూపించారనమాట. చాలా కొంచెం కొత్తగా వెరైటీగా అనిపించింది. అంటే నార్మల్గా మిగతా చోట్లయితే మనమే స్వయంగా చేసుకుంటుంటాము, కానీ ఇక్కడ సిస్టమ్ అనేది మనకు తెలియదు కదా, అందుకనే వాళ్ళు చెప్పినట్టుగా మేము కూడా ఫాలో అయిపోయాము. చూడండి, కోడికి ఎలా చేస్తున్నారు పూజ అనేది. కాళ్ళు అవి కడిగి కుంకుమ వాటర్ ఉందన్నమాట. ఆ వాటర్ తోటి ఆవిడ మొత్తం అంతా కడిగి బొట్లు పెడుతున్నారు. బొట్లు పెట్టిన తర్వాత కొంచెం వాటర్ కూడా కోడికి తాగిపిస్తారు. అలాగే మేకకు కూడా అలాగే చేస్తారంట. అది మాకు తెలియదు కదా, అందుకే ఆవిడ చెప్పినట్టు మేము కూడా ఫాలో అయ్యాం అనమాట. చూడండి, చాలా బాగుంది. అంటే కొత్తగా ఉందన్నమాట. ఇది ఎప్పుడు మేము చూడలేదు ఈ రకంగాన, అందుకనే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను, మీరు కూడా చూస్తారని చెప్పేసి. దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఈ పోతున్నది ఇలా చూపిస్తున్నారు అదని చెప్పేసి. అంటే జస్ట్ అమ్మవారి కోసం చేసేది కదా.
అయితే అక్కడ అలా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ఇక్కడ వంట కార్యక్రమం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ షెడ్స్ ఉన్నాయన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడికి అందరం వచ్చి రెస్ట్ తీసుకున్నాము. భోజనం కార్యక్రమం ముందు వంట వార్పు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి గుడిలోకి వెళ్ళాలన్నమాట. బోనం తీసుకొని వెళ్ళాలి. బోనాలు రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. ఈలోపు కొంచెం బాగా ఎక్కువ ఎండ ఉండడంతో అందరూ ఐస్లు అయి తిని ఇక్కడే కూర్చున్నాము చాలాసేపు. తర్వాత వంట రెడీ అయిపోతే అక్కడికి అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక ఇక్కడ క్యాటరింగ్కి అప్పచెప్పామండి. అదంతా వంట అంతా తయారు చేస్తున్నారనమాట బ్యాక్ సైడ్లోని. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయన్నమాట. వస్తే మొక్కుబడికి చాలా బాగుంటుంది. ఇలాగ మా పిన్ని గారు ఆ బోనం తీసుకొని అక్కడికి వెళ్తున్నారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఘటాలు అంటారు, అక్కడ అదే బోనాలు అంటారు అన్నమాట. ఆ బోనాలు తీసుకొని గుడిలోకి మేము ఎంటర్ అయ్యాము అమ్మవారిని దర్శించుకోవడానికి. అయితే గుడి లోపల ఒక స్పెషాలిటీ ఉంటుంది, అది తర్వాత మీకు నేను చూపిస్తాను. అయితే ఇలా గుడిలోని బోనాలు పక్కనే ఒక దగ్గర సమర్పించాల్సి ఉంటుంది అమ్మవారికి. అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చండి. దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గజస్తంభం దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి. ఇలా కాయిన్స్ నిలబెడతారనమాట. ఈ కాయిన్స్ నిలబెట్టడానికి కారణం ఏంటండి, ఈ కాయిన్ ఎవరైతే నిలబెడతారో వాళ్ళకి కోరుకున్న కోరికలు తీరుతాయి అన్నమాట. కాయిన్ నిలబడకపోతే వాళ్ళు కోరుకున్న కోరిక అనేది తీరదని అక్కడ ఒక నమ్మకం అండి. అందరూ కూడా వాళ్ళు కష్టపడి చాలాసేపు కష్టపడి కాయిన్స్ అక్కడ ఆ ప్రాంగణంలో నిలబెడుతుంటారనమాట. వచ్చిన వాళ్ళు పక్కా కన్ఫామ్గా
ఈ కాయిన్ అనేది ₹1 కాయిన్ అక్కడ నిలబెట్టడం చేస్తారు. ఇక్కడ మరి ఆ స్పెషాలిటీ ఉందండి ఈ గుడికి. పెద్దమ్మ తల్లి గుడికి వస్తే మాత్రం మీరు పక్కా మర్చిపోకుండా ఈ కాయిన్ నిలబెట్టడం అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది గుడి ప్రాంగణం కూడా. నేను మ్యాక్సిమం కవర్ చేశాను అనమాట. తర్వాత గుడి నుండి ఇలా బయటికి వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత వేరే టెంపుల్స్ ఉన్నాయి. ఆ పక్కన ఆ టెంపుల్ కూడా విజిట్ చేసాము. చాలా బాగుంది. ఇక్కడ ఈ సైడ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి చీరల వేలంపాట కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ 50 రూపాయలండి. 550 ఒకటోసారి 600 ఒకటోసారి 650 ఒకటోసారి. అలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ తల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుండి ఇంకా మేము చార్మినార్ అయితే వెళ్ళామండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి ప్రాంగణం అది చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు కూడా విజిట్ చేసినట్టయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కెటీరా వరల్డ్.